సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా అటవీ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చరికి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే, ఎలాంటి కాంట్రాక్ట్ పీరియడ్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండదు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక జూలై 14th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్టు 10th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే మనకి సెప్టెంబర్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి 22 షెడ్యూల్ అనేటువంటి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటుగా ఫారెస్ట్ గార్డ్, డ్రైవర్ అనేటువంటి ఈ యొక్క 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అన్నింటినీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో ఈ యొక్క వేకెన్సీస్ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి సో మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వారిగా ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జూలై 1st, 2025 నాటికి ఫారెస్ట్ గార్డ్ అండ్ డ్రైవర్ ఉద్యోగాలకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 30 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక మీకు మినిమం ఏజ్ అనేది 21 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాన్స్కి వచ్చేసరికి 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్కి వచ్చేసరికి 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్తో పాటు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సైజ్మెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీజు అయినటువంటి 150 రూపీస్తో పాటు ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేటువంటి 700 రూపీస్ కలుపుకొని టోటల్గా మీరు 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయినటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లకి అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 350 రూపీస్తో పాటుగా ప్లస్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేటువంటి 700 రూపీస్ అనేది కూడా మీరు కలుపుకొని టోటల్గా ఈ యొక్క అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్ట్ వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలతో పాటు డ్రైవర్ ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే మీకు 19,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 5 ప్రకారం
అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా వెహికల్స్ అనేవి కేటాయించడం జరిగింది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక డ్రైవర్ ఉద్యోగులకు వచ్చేసరికి ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయ్యి దీంతో పాటుగా 4-వీలర్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండి అక్కడ డ్రైవింగ్ ఫీల్డ్కి సంబంధించి అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకు వచ్చేసరికి సైన్స్ విభాగంలో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లోకి వచ్చేసరికి ఎవరైతే బాటనీ, జువాలజీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, స్టాటిస్టిక్స్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ని బట్టి మనకి డ్రైవింగ్ టెస్ట్తో పాటుగా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్, అర్థమెటిక్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 20 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 4th పార్ట్లో వచ్చేసరికి మీకు డిసిప్లిన్కి రిలేటెడ్గా మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది గైస్. ఈచ్ వన్ సబ్జెక్ట్ నుంచి మనకి 10 మార్క్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా మనకి 180 minutes పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫారెస్ట్ గార్డు ఉద్యోగులకి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్స్, అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజన్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్, సైన్స్ నుంచి మనకి 30 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. టోటల్గా మనకి 120 minutes పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఎవరైతే యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 25 kilometers వరకు కూడా వాకింగ్ అనేది ఉంటుంది. 4 hours కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. అదే ఫీమేల్స్కి వచ్చేసరికి 14 kilometers అనేది ఉంటుంది. 4 hours ఈ యొక్క వాకింగ్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ హైట్ విషయానికి వచ్చేట్లయితే కనుక మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 165 centimeters, ఫీమేల్స్ వచ్చేసరికి జస్ట్ మీరు 150 centimeters అనేది హైట్ ఉంటే సరిపోతుంది గైస్. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చేట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 79 centimeters, ఫీమేల్స్కి వచ్చేసరికి 74 centimeters అనేది ఉండాలి. ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మేల్స్కి వచ్చేసరికి 84 centimeters, ఫీమేల్స్కి వచ్చేసరికి 79 centimeters అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డ్రైవర్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. టోటల్గా మనకి 120 minutes పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 mark అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మోటార్ మెకానిజంకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కూడా మనకి కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.